ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అనగనగా ఒక చక్కటి ఊరు, అందులో ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అమ్మ, ఒక అబ్బాయి. అబ్బాయి ఉన్నాడు, చాలా మంచోడు, అమాయకుడు, భయస్తుడు. వాడు నీలాంటోడే అన్నమాట. అతను ఒక నేరం చేశాడు. కొంపదీసి ఎవరినైనా మర్డర్ చేశాడా ఏంటి? చేస్తే చెప్పు, వాణ్ణి వెంటనే అరెస్ట్ చేయించేద్దాం. అతను మనకి బాగా తెలిసిన వాడైనా అరెస్ట్ చేస్తావా అక్క? ఎందుకు చేయించను? నేరం ఎవరు చేసినా నేరమే కదా. కాబోయే పోలీసుని ఇప్పటి నుంచే స్వార్థం అలవాటు పడితే కష్టమవుతుంది. అవునవును, కరెక్టే అక్క. అక్క, ఒకవేళ మన ఇంట్లోనే ఎవరైనా నేరం చేశారనుకో, అప్పుడు కూడా ఇదే సిన్సియారిటీ చూపిస్తావా? లేదంటే నీకు భలే డౌట్స్ వస్తున్నాయి. చెప్పాను కదా సునైనా, ఎవరైనా నిజాయితీ ముందు తల వంచాల్సిందే. అయినా మన ఇంట్లోనే నేరం చేసిన వాళ్ళు ఉంటే నాకు అసలు పోలీస్ జాబే రాదు తెలుసా. ఎందుకలా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పర్సన్ కి పోలీస్ జాబ్ ఇవ్వరు. అది సరే గాని అసలు ఎప్పుడూ లేంది నువ్వెందుకు ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? అసలు ఎవరా మనిషి? అది ఎవరు లేరక్క. నేనేదో ఊరికే ఏదో సినిమా చూశాను, దాంట్లో ఇలాంటి సీనే ఒకటి ఉంది. అందులో కాబోయే పోలీస్ని సేమ్ ఇలాంటి క్వశ్చన్సే అడిగాడు హీరో. అందుకే సరదాగా నేను అడుగుతున్నాను, అంతే. అద్ది ఆ చరణ్ గాని ఫాలో చేసి అతను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకో. ఊరుకోరా ఊరుకోరా. ఏంటమ్మా ఇది? నేను ప్రేమించే అమ్మాయి అది ప్రేమించే అబ్బాయిని ఫాలో చేసి వాడు ప్రేమించే అమ్మాయిని కనుక్కోమని నాకే చెప్తుందా? ఏమ్మా, నేను మరింత చేతిగానే వాళ్ళ కనిపిస్తున్నాను అతనికి? అయ్యో ఊరుకోరా ఊరుకో. రే, నీ చేతగాంతనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటరా? మొత్తం అందరికీ తెలిసిందే కదా. మీరు ఊరుకోండి. అసలే పిల్లాడు కుమిలిపోతుంటే మీరు ఇంకా మాటలతో చిత్రవద చేస్తారేంటి? అరే, నేనేమంటున్నానే, వీడు వాడు వెనక వెళ్ళడం వల్ల మనకే లాభం అంటున్నాను. లాభమా? ఏం నాన్నది? నువ్వు ఆ చరణగాడు వెనక వెళ్ళి వాడు ఎవరెవరో తెలుసుకున్నావు అనుకో, రేఖ నిన్ను ప్రేమిస్తుందా? కాదు, మెచ్చుకొని 1000 రూపాయల ముష్టి ప్రతి నెల జీతంతో పాటిస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఇంక్రిమెంట్ అంటారు. అమ్మా చూడమ్మా నాన్న. చూడమ్మా నాన్న అంట. చిచి, మగ పుట్టుక పుట్టిన వీడికేమో ఆడబుద్ధులు, ఆడపుట్టుక పుట్టిన వాళ్ళకేమో మగరాయి లాంటి మనసు ఇచ్చాడు ఆ దేవుడు. చాలే ఊరుకోండి. ఇప్పుడు కోడలు పిల్లిచ్చే 1000 రూపాయల కోసం నా కొడుకెళ్ళి ఆ చరణ్ గాడి లవ్వర్ని కనిపెట్టాలా? ఏం అక్కర్లేదు.
ఒరే నానా, నువ్వు ఎలాంటి వెరి పనులు చేయకు. నేను చేయనమ్మా. నువ్వేమీ చేయవని నాకు ఎప్పుడో అర్థమైపోయిందిరా. అయినా ఏవండి, మీకిన్ని తెలివితేటలున్నాయి కదా, మీరే ఏదో ఒకటి చేసి రేఖ మనసుని మన వాడిపైకి తిప్పొచ్చు కదా. ఎటు పడితే అటు తిప్పి సినిమా వేసుకోవడానికి అదేమన్నా పాత సినిమా ప్రాజెక్ట్ రా, అరుంధతి కూతురు మనసు. టైం బాగలేనప్పుడు ఎగస్ట్రాల్ చేయకూడదు, ఖర్చు అయిపోతాం. టైం వచ్చాక టైం వేస్ట్ చేస్తూ కూర్చోకూడదు, మనం వేస్ట్ గాళం అయిపోతాం. ఇదిగో వీళ్ళలాగా. అందుకే మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ టైం ఎప్పుడు వస్తుంది? సునైన మ్యాటర్ తెలుసుకోమని ఎంక్వైరీ కమిటీ వేశాను. అది తెలియగానే మన టైం మొదలైపోతుంది. ఏంటా సౌండ్స్? ఎవరది? ఏయ్, నువ్వేంటి ఈ గదిలో? నా గదిలో గీజర్ పనిచేయట్లేదు, అందుకే ఈ గదిలోకి వచ్చి స్నానం చేశాను. ఓ, అయినా నువ్వు భోగిమంట దగ్గరికి రానని చెప్పినట్టున్నావు. ఇప్పుడైనా వస్తావని చెప్పట్లేదుగా. మరి ఇంత పొద్దున్నే స్నానం చేసి రెడీ అయిపోతున్నావు? పండగ రోజు ఎక్కడున్నా తెల్లవారుజామునే స్నానం చేసేసి రెడీ అవ్వడం అందరూ చేసే పని. స్పెషల్ గా నేను ఒక్కదాన్నే రెడీ అవ్వట్లేదు. మేం వెళ్తుంటే మాతో పాటు రావచ్చు కదా. నేను రాను. హో, నువ్వు మాతో వస్తే మాతో కలిసిపోయావని మీ అమ్మ వాళ్ళు అనుకుంటారని భయపడుతున్నావా? ఏ, నేనెవరికి భయపడను, ఎందుకంటే నాకు ఎవ్వరూ ఏమీ కారు. ఓ, అంటే నువ్వు ఎవరు లేని అనాథన్నమాట. చూసావా, ఒక అనాథకి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చామంటే మేమెంత గొప్ప మనసున్న మనుషులమో తెలిసిందా? రే లొట్టి, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావనుకో నన్ను హెరాస్ చేస్తున్నావని కేసు పెట్టి పడేస్తాను. నోరు మూసుకొని పడుకో, లేదంటే రెడీ అవ్వు. ఎక్స్ట్రాలు చేయకు. ఈ పొట్టి రెచ్చిపోకు. నువ్వేదైనా చేస్తే నీకే నష్టం. ఫస్ట్ అది తెలుసుకో. నువ్వు రాకపోతే ఒక్కదానివే ఇంట్లో ఉండు, మేము అందరం వెళ్తాం. తప్పక. అందరూ రెడీ అయిపోయారు కదా, ఇక వెళ్దామా? అమ్మా, వాళ్ళకి ఖచ్చితంగా వస్తామని చెప్పలేదు కదా, వెళ్ళడం అంత అవసరమా? రేఖ, రాజస్థాన్లో జరిగే సంక్రాంతి పండుగ వేరు, ఇక్కడ వేరు. మీరిద్దరూ ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు కదా, మరి ఇక్కడ సంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కదా. అందుకే మిమ్మల్ని పొద్దున్నే లేచి రెడీ అవ్వమని చెప్పాను. రేఖ, నీ మూడేటూ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది కదా. ఇలాంటి సందడిలో పార్టిసిపేట్ చేస్తే కొంచెం నీ మూడ్ కూడా సెట్ అవుతుంది. లెట్స్ ఎంజాయ్ దిస్ ఫెస్టివల్. పిన్ని, పిన్ని, నువ్వు రెడీనా? బయలుదేరదామా? నేను రెడీ అయిపోయాను, కానీ ఆ భోగి మంటల దగ్గరికి నేను రాలేను. చలి బాగా ఉంది అరుంధతి. అమ్మమ్మ, చలిగా ఉంది కాబట్టి అక్కడంత పెద్ద క్యాంప్ ఫైర్ వేస్తున్నారు. అందరూ అక్కడికి వచ్చి చలి కాచుకుంటారు. అది చలి కాచుకోవడానికి వేసే మంట కాదు, దానికి వేరే అర్థం ఏదో ఉంది. ఏదో ఒకటిలే, మనం మాత్రం వెళ్ళి చలి కాచుకుందాం. సరే పదండి.
అరుంధతి, ఇదేంటి అచ్చం నీలాగే రెడీ అయింది? అమ్మని ఇంప్రెస్ చేద్దామని ఇలాంటి డ్రామాలు చేస్తుంది. కాదు రేఖ, వాళ్ళమ్మని అక్కల్ని బాధ పెట్టడం కోసం నాలాగే రెడీ అయింది. ఇది కరెక్ట్ అమ్మా. భోగి మంటల దగ్గరికి వచ్చే వాళ్ళని ఏడిపించడానికి పనిచేస్తుంది. నువ్వేంటి రావనుకుంటే ఎలా రెడీ అయ్యొచ్చా? నేను రానని నీతో చెప్పలేదుగా. వెళ్ళరనుకున్న మీరందరూ వెళ్తుంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండి ఏం చేయాలి? సరే, మేము వెళ్తున్నా, నువ్వు వచ్చే. ఏంటి, మీరందరూ కారులో వెళ్తూ వెనక నేను ఆటోలో వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ మొహాన్ని ఏమనకపోయినా వెనక ఊస్తారు. కానీ కారులో ఖాళీ లేదుగా. వెనకాల ఒక సీట్ ఖాళీగా ఉంది. అంటే నా పక్కన నువ్వు కూర్చుంటావా? నా పక్కన మాత్రం కూర్చోకమ్మా, నాకు తేళ్లు జరులు పాకుతున్నట్టుంటుంది. దిగు. ఏయ్, మా కారులో నుంచి నన్నే దిగమంటావా? మరి నేను మీ ఎవరికి అంటకుండా కూర్చోవాలంటే నేను ముందే కూర్చోవాలి. రేఖ, ఏయ్, నేనే నీ డ్రైవర్ని కాదు. అరే, నేనిప్పుడు ఏమన్నాను? నా మొహం చూస్తే యాక్సిడెంట్ అవుతుంది, ముందు చూసి పోనివ్వు అన్నాను. వికీ ఎప్పుడూ కారు మొహం చూడని మనిషి. కారు ఎక్కితే సింహాసనం ఎక్కినంత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి పనులు చాలా చేస్తారు, పట్టించుకోకు, జస్ట్ నవ్వుకో. పోనీ. చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం.
సంక్రాంతి పండుగ వచ్చింది. మా ఇంటి అల్లుడికి ఇది తొలి సంక్రాంతి. ఎవరి పరువు కోసమో నేనెవరింటికి వెళ్ళను. అబ్బో, అరుంధతి గారి కోడలు అచ్చం అరుంధతి గారిలాగే ఉంది. మరే కృష్ణమ్మ కూతురుగా ఉన్నప్పుడు కృష్ణమ్మలా ఉండేది, అరుంధతి గారి కోడలయ్యాక అరుంధతి గారిలా ఉంది. అమ్మా, చీర అలా కట్టడం వల్ల హాసిని కొత్తగా చాలా బాగుంది కదా? అవునమ్మా, అందరి కళ్ళు హాసిని మీదే ఉన్నాయి. హాసిని తన అత్తగారి మనసుకి అనుగుణంగా నడుచుకుంటుందనిపిస్తుంది నాకు. అవును, నా మనవరాలు పాలేవో నీళ్ళేవో తెలుసుకునే తెలివి నేర్చుకుంటుంది. అరుంధతి, పసుపు కుంకుమ ఆ కర్రల మీద చల్లి దండం పెట్టుకోండి. ఏ ఎందుకు? అది భోగి మంట వెలిగించే ముందు పాటించే పద్ధతి. భోగి మంట వెలిగించాక కూడా ఆవు పిడకల దండ పట్టుకుని ఈ భోగి మంట చుట్టూ తిరిగి ఏదైనా కోరిక కోరుకుని ఈ పిడకల దండ మంటలో వేస్తారు. అప్పుడు మనం గతంలో చేసిన తప్పులు ఈ మంటల్లో కాలిపోయి మన జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని నమ్మకం. తీసుకో అరుంధతి. గుమ్మాడి 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 చామంతి పూల గుమ్మాడి, గుమ్మాడి 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 బంతి పూల గుమ్మాడి. ముగ్గులతో ముంగిళ్ళు మురిసిపోయే హరిదాసుల హరినామం మారు మ్రోగే. ముగ్గులతో ముంగిళ్ళు మురిసిపోయే హరిదాసుల హరినామం మారు మ్రోగే. గంగిరెద్దులు వయ్యారి నడకలు నేర్చి పచ్చని పంటలు పల్లెలకు శోభలనిచ్చే, పచ్చని పంటలు శోభలనిచ్చే. భోగి మంటలు భోగి పళ్ళు బొమ్మల కొలువులు గాలిపటాలు విధి విధిన వడవడలా వింత శోభల సంక్రాంతి. భోగి మంటలు భోగి పళ్ళు బొమ్మల కొలువులు గాలిపటాలు విధి విధిన వడవడలా వింత శోభల సంక్రాంతి. సంక్రాంతి హరిలో రంగ హరి హరి, సంక్రాంతి హరిలో రంగ హరి హరి, సంక్రాంతి హరిలో రంగ హరి హరి, సంక్రాంతి హరిలో రంగ హరి హరి. వారాహి, హాసినికి అల్లుడు గారికి పిడకలు దండివ్వండి.
తీసుకో. వికీ, నువ్వైనా తీసుకుంటావా లేదా? అరుంధతి, నీ కొడుకు కోడలు మా దగ్గర దండలు తీసుకోవడం లేదు. నువ్విస్తే అయినా తీసుకుంటారేమో. నీ చేత్తో ఇస్తావా? ఆ? ఆమె మీద కూడా వాళ్ళకి గౌరవం లేదనుకుంటాలే. ఇదిగోండి షో. అదిగోండి సార్, చూడండి. పోలీసులు దొరికామంటే అంతా పరిగెత్తండి, పరిగెత్తండి బాబు. బాబు లేవండి బాబు. అయ్యో బాబోయ్.